చూసినట్లయితే ఎన్డీపీఎస్ కేసులు ఈరోజు వరకు 16 ఎన్డీపీఎస్ కేసెస్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 2500 కిలోగ్రామ్స్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఎన్డీపీఎస్ కేసెస్ ప్రపోజల్స్ 44ని గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఆల్రెడీ 13కి సంబంధించిన ఆర్డర్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఒకటి ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ హాట్స్పాట్స్ మన రాజమండ్రిలో 13 ఉన్నాయి. ఈరోజు ఏవైతే మరీ టూ మచ్ హాట్స్పాట్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్ చూసినట్టయితే టోటల్ ఎన్డీపీఎస్ కేసెస్ మన ఈగల్ ఫామ్ అయ్యాక 911 రిజిస్టర్ అయినాయి. అట్లాగే ఆపరేషన్ గరుడ అనేది మనం టేకప్ చేసాం. ఎక్కడైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మిస్యూజ్ అవుతుందో, డ్రగ్ అబ్యూస్ జరుగుతూ ఉందో అక్కడ కూడా ఆపరేషన్ గరుడ ద్వారా 2 సార్లు ఇప్పటికీ కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా 156 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని కూడా పెట్టాము. దాని ద్వారా కూడా మనము ఆల్మోస్ట్ 4,000 కేసెస్ 20 lakhs పైన పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని టేకప్ చేసి ఎక్కడెక్కడైతే దీని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందో, ఎక్కడెక్కడైతే ముందుగా ఇమ్మీడియట్గా ఈ ఇష్యూ నుంచి రిలీఫ్ దొరకలో అన్ని ప్రాంతాలను కూడా మనం టేకప్ చేసి వీలైన త్వరగా ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి పోలీసు వ్యవస్థ ముందుకు తగ్గిందంటారా? గతం కన్నా చాలా తగ్గిందండి. మాకున్న రిపోర్ట్స్ ప్రకారం చాలా తగ్గింది. బిగినింగ్లో చూస్తే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ చూసినా సరే సీజర్స్ అనేవి 100 kgs 200 kgs అట్లా ఉండేవి. అట్లాగే ప్రొడ్యూస్ చూసినా కూడా మీకు మోర్ దాన్ 10,000 acresలో ప్రొడ్యూస్ జరుగుతూ ఉంది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో అని అనుకుంటూ ఉండేవాడు. బట్ ఈరోజు దట్ హ్యాస్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 0. అది గవర్నమెంట్ వారి యొక్క చర్యల వల్ల, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క ప్రత్యేక దృష్టి వల్ల ఇది సాధ్యమైంది. అక్కడ ఇంకా మీకు ఈ సంవత్సరం 30,000 మంది రైతులకి 2 crores శాంప్లింగ్స్ని సప్లై చేయడం జరిగిందండి చైతన్యం ప్రోగ్రాం ద్వారా. అది గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ టేకప్ చేశారు. దానికి ఈగల్ తరఫు నుంచి మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రోత్బలంతో చాలా బాగా జరుగుతుంది. ఏఎస్ఆర్ ఆల్మోస్ట్ కల్టివేషన్ కమ్స్ టు 0. ఆ రైతుల్లో కూడా అవగాహన చాలా బాగా వచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగా సహకరిస్తారు. గంజాయి కేసులు దొరికిన వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నారంటారా? కేసులు పెట్టి వదిలేస్తున్నారు? లేదు, గంజాయిలో దొరికిన వాళ్ళకి అవేర్నెస్ కాదండి, పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తున్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అవేర్నెస్ ఇస్తున్నాము. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్స్లో ఉన్న లైక్ మైగ్రెంట్ వర్కర్స్కి ఇస్తున్నాము, ఆటో డ్రైవర్స్కి ఇస్తున్నాము, బస్ స్టాండ్లో ట్రాన్స్పోర్ట్ అయ్యే డిఫరెంట్ పీపుల్కి ఇస్తున్నాము, కూలీలకి ఇస్తున్నాము. కానీ ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళకి శిక్ష తప్ప వేరేది లేదు.